హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్. ఈరోజు గ్లోబల్ మార్కెట్ని ఇంపాక్ట్ చేయగలిగే ఇంపార్టెంట్ జియోపొలిటికల్ అప్డేట్స్ని డిస్కస్ చేద్దాం. ఈ డెవలప్మెంట్స్ క్రూడ్ ఆయిల్, గోల్డ్, స్టాక్ మార్కెట్, డాలర్ ఇండెక్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. మరి డిలే లేకుండా స్టార్ట్ చేద్దాం. ఇరాన్ రిజెక్ట్స్ టాక్స్ అండర్ థ్రెట్. ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి క్లియర్గా చెప్పారు, థ్రెట్స్ ఉన్న సిచ్యువేషన్లో ఇరాన్ నెగోషియేషన్ చేయదు. అంటే మిలిటరీ ప్రెజర్ పెట్టడం వల్ల టెహ్రాన్ డిస్కషన్కి రెడీ అవ్వడం లేదని క్లారిటీ ఇచ్చింది. అదే టైంలో చైనా ఎస్సీఓ మీటింగ్లో ఇరాన్కి సపోర్ట్ అనౌన్స్ చేసింది. ఇది గ్లోబల్ జియోపొలిటికల్స్లో మేజర్ డెవలప్మెంట్గా మార్కెట్ కన్సిడర్ చేస్తుంది. ట్రంప్ కమెంట్స్. ఇప్పుడు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ చూద్దాం. ట్రంప్ చెప్పిన ప్రకారం స్ట్రైక్ చేయాలా లేదా డీల్ చేసుకోవాలా ఫైనల్ డిసిషన్ ఇంకా తీసుకోలేదు. ఆయన ఇంకా నెగోషియేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. సిచ్యువేషన్ని క్లోజ్లీ మానిటర్ చేస్తున్నామని చెప్పారు. మార్కెట్ పర్స్పెక్టివ్లో ఇది పాజిటివ్ సిగ్నల్, ఎందుకంటే ఇమ్మీడియట్ ఎస్కలేషన్ అవాయిడ్ అయ్యే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ పీస్ టాక్స్. రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ స్టాల్డ్ పీస్ టాక్స్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలని ఎఫర్ట్స్ చేస్తుంది. ఒకవేళ డిప్లొమాటిక్ డిస్కషన్స్ సక్సెస్ఫుల్ అయితే వెస్ట్ ఏషియా టెన్షన్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఆయిల్ ప్రైసెస్కి కూడా రిలీఫ్ అవ్వచ్చు. క్రూడ్ ఆయిల్ వాలటిలిటీ కంటిన్యూ అవ్వచ్చు. గోల్డ్ సేఫ్ హ్యావెన్ డిమాండ్ ఇంక్రీజ్ అవ్వచ్చు. డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ మూవ్మెంట్ అబ్జర్వ్ చేయాలి. ఇండియన్ మార్కెట్ ఓపెనింగ్లో సెంటిమెంట్ కాషన్స్గా ఉండొచ్చు. సౌదీ న్యూక్లియర్ డీల్ అండ్ అబ్రహం అకార్డ్స్. డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా గురించి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ఆయన చెప్పిన ప్రకారం టైమ్ హ్యాస్ కమ్ ఫర్ సౌదీ అరేబియా టు జాయిన్ అబ్రహం రికార్డ్స్. సౌదీ అరేబియా న్యూక్లియర్ డీల్ కండిషన్స్ అర్థం చేసుకుందని, ఫ్యూచర్లో అబ్రహం అకార్డ్స్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇది మిడిల్ ఈస్ట్ డిప్లొమసీలో మేజర్ డెవలప్మెంట్గా కన్సిడర్ చేస్తున్నారు. ఎనర్జీ, డిఫెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఇండియా ఎంబసీ అప్డేట్ చూసినట్టయితే ఇరాన్ కోస్ట్ దగ్గర మొజంబిక్ ఫ్లాగ్డ్ ఎల్పీజీ ట్యాంకర్ అటాక్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ వెజల్లో 28 ఇండియన్ క్రూ మెంబర్స్ ఉన్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియా ఎంబసీ ఇన్ టెహ్రాన్ కన్ఫర్మ్ చేసింది అందరూ ఇండియన్ క్రూ మెంబర్స్ సేఫ్గా ఉన్నారు. గవర్నమెంట్ సిచ్యువేషన్ని కంటిన్యూస్లీ మానిటర్ చేస్తుంది. ఇది ఇండియన్ సిటిజన్స్ సేఫ్టీ పర్స్పెక్టివ్లో పాజిటివ్ అప్డేట్. ట్రంప్ ఆన్ ఇరాన్ అగైన్. ట్రంప్ లేటెస్ట్గా ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన చెప్పారు ఏమిటంటే మిలిటరీ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. నెగోషియేషన్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇరాన్ డీల్ చేయాలని అనుకుంటుందని, కానీ కరెక్ట్ టైమింగ్ ఇంకా రాలేదని ఆయన ఒపీనియన్. కాబట్టి మార్కెట్స్ ఎవరి స్టేట్మెంట్ని క్లోజ్లీ ఫాలో చేస్తున్నాయి. యుఎస్ క్లీన్ ఎనర్జీ గ్రాంట్స్ కేస్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై లీగల్ ఛాలెంజ్ ఫైల్ అయింది. అరౌండ్ 7.5 బిలియన్ క్లీన్ ఎనర్జీ గ్రాంట్స్ పొలిటికల్ రీజన్స్తో క్యాన్సిల్ చేశారని అలిగేషన్స్ వచ్చాయి. డిపార్ట్మెంట్లో ఎనర్జీ మాత్రం అలిగేషన్స్ని డెనీ చేస్తుంది. ఇష్యూ ఇప్పుడు కోర్టులో ఉంది. రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు. ఇండియన్ ఎయిర్లైన్స్. వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వల్ల ఇండియన్ ఎయిర్లైన్స్ నియర్లీ 26,000 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసేయాల్సి వచ్చింది. యూరోప్, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా రూట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి. ఎయిర్ స్పేస్ రిస్ట్రిక్షన్స్ వల్ల ఎయిర్లైన్ ఆపరేషనల్ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. యుఎస్ టారిఫ్ లాస్యూట్. యుఎస్ లిబర్టీ జస్టిస్ సెంటర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టారిఫ్ పాలసీపై లాస్యూట్ ఫైల్ చేసింది. సెక్షన్ 301 టారిఫ్స్ ఇంప్లిమెంటేషన్ని ఛాలెంజ్ చేస్తూ స్మాల్ బిజినెస్ బిహాఫ్లో కేసు ఫైల్ చేశారు. ఒకవేళ కోర్ట్ జడ్జిమెంట్ చేంజ్ అయితే గ్లోబల్ ట్రేడ్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇండియన్ పాలిటిక్స్. యూనియన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ సబ్మిట్ చేసినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అమిత్ స్టూడెంట్ ప్రొటెస్ట్. ఆయన స్టేట్మెంట్ ప్రకారం నేషనల్ యూనిటీ, స్టూడెంట్స్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఈ డిసిషన్ తీసుకున్నామని చెప్పారు. అఫీషియల్ పొలిటికల్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ అనౌన్స్మెంట్ని ఫాలో చేయడం ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లోజింగ్ చూసినట్టయితే ఈరోజు ఇంపార్టెంట్ గ్లోబల్ అప్డేట్స్ ఇవే. ఇరాన్ యూఎస్ టెన్షన్స్, చైనా సపోర్ట్, పాకిస్తాన్ పీస్ టాక్, సౌదీ అరేబియా, ఇండియన్ ఎంబసీ అప్డేట్, ఎయిర్లైన్ డిస్ట్రప్షన్, యూఎస్ టారిఫ్ కేస్, ఇండియన్ పొలిటికల్ డెవలప్మెంట్ అన్ని గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. మీరు రెగ్యులర్ మార్కెట్ అప్డేట్స్ కోసం శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.